డెవలపరు ఏ పర్టికులర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారనేది దట్ కెన్ బి డిసైడెడ్ బై దిస్ ఆర్కిటెక్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆర్కిటెక్ట్ యొక్క పని ఏంటంటే ఆర్కిటెక్ట్ విల్ డిసైడ్. ఓకే, ఈజ్ ఎ టెక్నికల్ పర్సన్ అనమాట. ఆర్కిటెక్ట్ అంటే ఒక టెక్నికల్ పర్సన్. సో ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఇప్పటి వరకు ఎన్ని డేటాబేస్లు ఉన్నాయి, వాళ్ళు సపోర్ట్ చేసే లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళు ఏ లైసెన్సులు పర్చేజ్ చేశారు టూల్స్కి అని చెప్పి దాని యొక్క బేస్ మీద వీళ్ళు డెసిషన్ అనేది తీసుకుంటారు అనమాట. ఓకే, వీళ్ళు ఆర్కిటెక్ట్స్ అంటే వీళ్ళు టెక్నికల్ డయాగ్రామ్స్ అనేది డ్రా చేస్తారు. ఆర్కిటెక్ట్స్ విల్ డ్రా ద టెక్నికల్ డయాగ్రామ్స్. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ టెక్నికల్ డ్రాయింగ్స్. ఇప్పుడు ఇమేజ్కి వెళ్తాను నేను, చూడండి. ఫస్ట్ ఒకసారి డెఫినేషన్ చూడండి. హీ విల్ డిసైడ్ విచ్ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ విచ్ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ ఏది యూజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం డేటాబేస్ విచ్ డేటాబేస్ నీడ్ టు యూజ్, ఏ డేటాబేస్ యూజ్ చేయాలి. ఒకసారి ఒక పెద్ద ఫ్లో ఆఫ్ అప్లికేషన్ వస్తే మనకి సింగిల్ డేటాబేస్తో పని అవ్వదు అనమాట. సో అది చిన్న చిన్న మల్టిపుల్ కాంబినేషన్స్ ఆఫ్ డేటాబేస్, అంటే ఒక డేటాబేస్ నుంచి రిక్వెస్ట్ ఇంకో డేటాబేస్కి పాస్ అని అయ్యి అలాగా రిలవెంట్ డేటాబేస్ నుంచి డేటా అనేది ఫెచ్ చేస్తుంది. సో హౌ మెనీ డేటాబేస్ నీడ్ టు యూస్ దట్ కెన్ బి డిసైడెడ్ బై ఆర్కిటెక్ట్స్ అనమాట. హౌ మెనీ డీబీ యూజ్ చేయాలనేది. ఓకేనా, సో మొత్తం టెక్నికల్ ఆర్కిటెక్చర్ అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ దట్ దే విల్ డిసైడ్ హౌ మెనీ డెవలపర్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, అంటే హౌ మెనీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎంతమంది కావాలి, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఎంతమంది కావాలి, ఓకే ఫుల్ స్టాక్ ఉంటే ఫుల్ స్టాక్ వాళ్ళు ఎంతమంది కావాలనేది దే విల్ డిసైడ్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఒకసారి కాపీ చేద్దాం. ఇమేజ్ కాపీ చేసి పెయింట్లో తీసుకుంటాము. న్యూ పెయింట్. ఇక్కడ చూడండి, వీళ్ళ కనుక క్లౌడ్ యూజ్ చేస్తుంటే ఈ డేటా అనేది టెంపరీ డేటాబేసెస్లో అట్ ద సేమ్ టైం క్లౌడ్లో కూడా బ్యాకప్ తీసుకుంటారు. సో ఇది చూడండి, పబ్లిక్ ప్రొఫైల్ వెబ్ యాప్ అంటే ఎండ్ యూజర్ యూజ్ చేసేది అనమాట. వాళ్ళు సర్వీస్, ఓకే ఇక్కడ సర్వీస్ అంటే నథింగ్ బట్ మనకి ఏపీఐ కాల్స్ అనమాట. ఓకేనా, సో ఏ వెబ్ యాప్ మల్టిపుల్ ఏపీఐస్ ఉంటాయి కదా, సో ఏ ఏపీఐని హిట్ చేయాలి. ఓకే, ఆ ఏపీఐని హిట్ చేస్తే మనకి ఏ డేటాబేస్కి రీడైరెక్ట్ అవ్వాలి. ఓకే, ఒక్కొక్క డేటాబేస్కి కొన్ని యాక్సెస్ మాత్రం ఇస్తాడు. ఓకే, కొన్ని డేటాబేస్ సెన్సిటివ్ అయితే ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తాడు, కొన్నిటికి రీడ్ అండ్ రైట్ యాక్సెస్ ఇస్తాడు. ఓకేనా, ఈ మొత్తం కలిపి ఒక డేటా బస్. ఓకే, అంటే పర్టికులర్గా ఒక స్టాండర్డ్ ఆర్కిటెక్చర్ అనేది ఉండదు అనమాట. జస్ట్ ఏంటంటే డెవలపర్స్కి అర్థమయ్యే టెక్నికల్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఓకే, టెస్టర్స్ ఈ ఆర్కిటెక్చర్ని ఒక హై లెవెల్లో అండర్స్టాండ్ చేసుకుంటే ఆ ప్రోడక్ట్ మీద ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. బట్ ఓకే, ఈ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఏంటంటే డెవలపర్స్ కోసం డిజైన్ చేస్తారనమాట. ఓకేనా, సో యాజ్ ఎ టెస్టర్గా ఆర్కిటెక్ట్ అంటే ఎవరు, ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు అనేది మీకు తెలుస్తుంది. ఓకే, హీ విల్ డిసైడ్ విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఓకే విచ్ బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్, ఓకే బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ ఏది యూజ్ చేయాలి, బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ విచ్ డేటాబేస్, హౌ మెనీ డేటాబేస్ నీడ్ టు యూజ్, ఆర్ విచ్ క్లౌడ్ స్టోరేజ్. ఓకేనా, ఇవన్నీ ఆర్కిటెక్ట్ అనేవాడు డిసైడ్ చేస్తాడు. ఈ ఆర్కిటెక్ట్ డిసైడ్ చేసిన డయాగ్రామ్ బట్టి ఈ డెవలపర్స్ ఆ ఏపీఎస్ పర్టికులర్ ఏపీఎస్ ఏది కాల్ చేయాలి, ఓకేనా యూఐలో ఎటువంటి ఇమేజెస్ పెట్టాలి, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఏ ఏపీఎస్ రీడ్ చేయాలి, ఓకే ఏ పర్టికులర్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి, ఓకే అదంతా బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, మరి ఈ మొత్తం ప్రాజెక్ట్ జరుగుతుంటే మన టెస్టింగ్ టీం అనేది ఏం చేస్తారో ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, టెస్టింగ్. ఈ టెస్టింగ్ టీము మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్స్ అండ్ మనం ఆ రిక్వైర్మెంట్స్ని బట్టి సినారియోస్గా కేటగరైజ్ చేసి టెస్ట్ కేసెస్ని రాసుకోవాలి. ఈ టెస్ట్ కేసెస్ మనం ఎప్పుడు రాస్తామంటే when
dev team is working on dev యాక్టివిటీ అంటే డెవలప్మెంట్ యాక్టివిటీ వాళ్ళు చేసేటప్పుడు మనం ఆ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని టెస్టర్స్ will prepare test cases, okay, T's and Apras and test cases ready for execution when it deployed to test or QA environment. ఓకే, ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్స్ ఏంటంటే మనకి HDLCలో వస్తుంది. ఓకే, ఇది మనం ఇప్పుడు చెప్తుంది HDLC. మనం చెప్తున్నప్పుడు HDLC, ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద అబ్రివేషన్. సో ఇక్కడ మనకి టెస్టింగ్ టీము ఎప్పుడైతే అంటే డెవలపర్స్ ఎప్పుడైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద వర్క్ చేస్తున్నారో టెస్టింగ్ టీము టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేసుకుంటారు రిక్వైర్మెంట్స్ బట్టి. ఓకే, టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకుంటారు అన్నమాట. ఓకే, రెడీగా పెట్టుకోవడం అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వరకు రాసుకుంటారు. మరి యాక్చువల్ రిజల్ట్ ఎప్పుడు రాస్తారంటే ఎప్పుడైతే డెవలప్మెంట్ వర్క్ కంప్లీట్ అయిందో దే విల్ డిప్లాయ్ ద కోడ్ టు ద QA ఎన్విరాన్మెంట్. ఓకే, అంటే ఇక్కడ స్టాండర్డ్ ఏం కాదు, ఈ నేమ్స్ అనేది మనకి QA టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ కంపెనీ టు కంపెనీ, ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ వేరీ అవుతా ఉంది. ఓకే, సో జనరల్గా మన QA వాళ్ళు టెస్ట్ చేయడానికి ఒక ఎన్విరాన్మెంట్ సెటప్ ఉంటుంది అనమాట. అంటే మన లైవ్ ఎన్విరాన్మెంట్ లాగానే ఇది చూడండి, మీకు ICICI వెబ్సైట్ ఉంది కదా, సో ఇది మనకి లైవ్ ఎండ్ యూజర్ యూజ్ చేసే ఎన్విరాన్మెంట్ అని చెప్పి ఎలా చెప్తున్నామంటే ఇక్కడ డైరెక్ట్గా ICICIbank.in ఉంటుంది. ఓకేనా, ICICI.bank.in. సో ఇలా ఉంటే లైవ్ ఎన్విరాన్మెంట్. ఇలా కాకుండా మనకి కొన్ని ఇంటర్నల్గా ఓకే ఐఫన్ QA, ఓకే ఇక్కడ ముందు QA ఐఫన్, లేకపోతే demo.ifan, dev.ifan ఇలా ఉంటే అవి మనకి ఇంటర్నల్గా టీమ్స్ వర్క్ చేయడానికి ప్రిపేర్ చేసుకున్న టెస్ట్, ఓకే డమ్మీ ఎన్విరాన్మెంట్స్ అనమాట. అవి లైవ్ యూజర్కి షో అప్ అవ్వనమాట. సో అలాంటి డమ్మీ ఎన్విరాన్మెంట్స్లో ఒకటి QA కోసం ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తారు. ఓకే, ఆ ఎన్విరాన్మెంట్లోకి కోడ్ అనేది డిప్లాయ్ చేసినప్పుడు QA వాళ్ళు దానికి వాళ్ళు ఆల్రెడీ రాస్తున్న టెస్ట్ కేసెస్ని 1 by 1 ఎగ్జిక్యూట్ చేసి యాక్చువల్ రిజల్ట్ అనేది డాక్యుమెంట్ చేస్తుంది. ఓకేనా, సో వన్స్ డాక్యుమెంట్ చేసిన తర్వాత టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, అంటే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయితే ఆ టెస్టింగ్ అనేది కంప్లీట్ అయింది. టెస్టింగ్ అంతా ఓకే అనుకుంటే దే విల్ డూ ద రిలీజ్ ప్లాన్. రిలీజ్ ప్లాన్ అంటే ఏంటి, లెట్స్ సే ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్ రిలేటెడ్ అన్ని సాటిస్ఫై అయినాయి. ఓకే, సాటిస్ఫై అయితే దెన్ విల్ హ్యావ్ ఇక్కడ రిలీజ్ ప్లాన్ ముందు ఇప్పుడు వరకు QA టీము ఆ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని టెస్ట్ చేశారు. ఓకే, మరి ఈ బిజినెస్ టీము ఒకసారి వ్యాలిడేట్ చేసుకుంటారు. అంటే రియల్ టైం లైవ్ ఎన్విరాన్మెంట్కి పంపే ముందు మనం ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ప్రకారం అప్లికేషన్ వచ్చిందా లేదా అని చెప్పి బిజినెస్ టీము బిఫోర్ ప్రొడక్షన్, ఓకే దాన్ని లైవ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ప్రొడక్షన్ వెళ్ళే ముందు ఈ బిజినెస్ టీమ్ అనేవాళ్ళు వాళ్ళ ఇప్పటి వరకు రెడీ అయిన ప్రోడక్ట్ని టెస్ట్ చేసుకుంటారు. వాళ్ళు కూడా వెరిఫై చేసుకుంటారు. ఓకే, టెస్ట్ ఆర్ వెరిఫై అంటారు. దాన్ని ఏ ఎన్విరాన్మెంట్లో చేసుకుంటారంటే జనరల్గా దాన్ని UAT ఎన్విరాన్మెంట్ అంటారు. UAT ఎన్విరాన్మెంట్ అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. యూజర్ యాక్సెప్టెన్స్ అంటే ఎవరు, ఈ బిజినెస్ టీం వాళ్ళు యాక్సెప్ట్ చేసి అంటే టెస్టింగ్ చేసి యాక్సెప్ట్ చేసే టెస్టింగ్ అనమాట. ఓకే, సో వాళ్ళు పర్ఫామ్ చేసిన తర్వాత అంతా గుడ్ అనుకుంటే దే విల్ గివ్ ద గ్రీన్ సిగ్నల్ ఫర్ రిలీజ్ అనమాట. ఓకే, రిలీజ్ అంటే ఏంటి, రిలీజ్ అంటే ఇప్పటి వరకు ఈ డమ్మీ ఎన్విరాన్మెంట్స్లో మనం ఏదైతే ప్రాజెక్ట్ డెవలప్ చేసామో దాన్ని లైవ్ యూజర్కి అవైలబుల్ చేయడం. ఓకేనా, రిలీజ్ ప్లాన్ టు ఎక్కడికి ప్రాడ్, ఓకే దాన్ని ప్రొడక్షన్ అంటారు, లేకపోతే లైవ్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఓకే, రిలీజ్ ప్లాన్ టు లైవ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ప్రొడక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ CI/CD tools
దీన్ని పర్ఫామ్ చేసేది ఎవరంటే డెవాప్స్ టీమ్ అని చెప్పి ఉంటారు. డెవాప్స్ టీమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రోడ్ రిలీజెస్ విత్ ద పైప్ లైన్స్ అన్నమాట. ఓకేనా, అది రిలీజ్ ప్లాన్. ఇక్కడ చూస్తే మీరు ఇప్పుడు దాకా చూస్తే ఈ మొత్తం ప్రాసెస్ ఏంటి, రైట్ ఫ్రమ్ ద ఒక రిక్వైర్మెంట్ని హై లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రిక్వైర్మెంట్ని ఇండెప్త్గా డాక్యుమెంట్ చేసి ఆ డాక్యుమెంట్ చేసిన రిక్వైర్మెంట్ని వాక్ త్రూ ఇచ్చి డిఫరెంట్ టీమ్స్ దాని మీద వర్క్ చేసి డెవలప్ చేసి టెస్టింగ్ కంప్లీట్ అయ్యి ఎవరైతే రిక్వైర్మెంట్ ఇచ్చారో వాళ్ళు దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చి రియల్ టైం యూజర్కి అందజేస్తుంది. ఓకే, దే మేక్ ఇట్ అవైలబుల్ ఫర్ ద లైవ్ యూజర్స్ అన్నమాట. సో ఈ మొత్తం ప్రాసెస్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీలో HDLC ప్రాసెస్ అంటారు. HDLC అంటే సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్మెంట్ చేశారు అంటే రెడీ చేశారు అన్నమాట. ఇలా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ఇది ఒక లైఫ్ సైకిల్ అనమాట. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఎప్పుడైతే మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తుందో ప్రతిదీ ఈ సైకిల్ అనేది ప్రాసెస్ అవ్వాల్సిందే. సో రిలీజ్ ప్లాన్ అయ్యాక ఏంటి, రిలీజ్ ప్లాన్ అయిన తర్వాత లైవ్ ఎన్విరాన్మెంట్లో యాక్చువల్ ఎండ్ యూజర్స్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళ సినారియోస్లో మేబీ కొన్ని చోట్ల మైనర్ డిఫెక్ట్స్ అనేది రావచ్చు. ఓకేనా, కొన్నిసార్లు ఏంటి కొన్ని టైమ్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా అప్లికేషన్ అనేది క్రాష్ అవ్వచ్చు. సో అలాంటి వాటిని టెస్ట్ చేయడానికి మనకి మెయింటెనెన్స్ టీమ్ అనేది బ్యాకప్ కింద పెడతారు. ఓకే, మెయింటెనెన్స్ టీమ్ అంటే మనకి బ్యాకప్ అనమాట. బ్యాకప్ టీమ్ అంటే ఇంతకుముందు డెవలపర్స్ మొత్తం మీద కలిపి ఒక 8 మెంబర్స్, టెస్టర్స్ మొత్తం మీద కలిపి 4 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఓకే, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అయ్యేటప్పుడు ఇప్పుడు మనకి రిలీజ్ అనేది అయిపోయింది కాబట్టి ఈ మెయింటెనెన్స్ టైం పీరియడ్ అనేది కొంత ఉంటుంది. ఓకే, ప్రాజెక్ట్ ముందలే అది డాక్యుమెంట్ చేస్తుంటారు. ఓకే, మెయింటెనెన్స్ పీరియడ్ ఒక 6 months లేకపోతే 3 months అయిపోతుంది. సో అప్పుడు మొత్తం రిసోర్సెస్ని ఇక్కడ ఉంచకుండా ఒక 2 డెవలపర్స్ని ఒక సింగిల్ టెస్టర్ని ఓకే బేస్డ్ ఆన్ డిఫెక్ట్స్ ఎక్స్పెక్టేషన్ అలాగా బ్యాకప్ టీమ్ని పెడతారు. రిమైనింగ్ టీమ్ని వేరే న్యూ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే దాంట్లోకి మూవ్ ఆన్ చేస్తాం అనమాట. ఓకే, ఈ మొత్తం సైకిల్ ఏమంటారంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రెడీ అవ్వడానికి ఫాలో అవ్వాల్సిన ఒక ప్రాసెస్. ఓకే, ఈ ప్రాసెస్నే అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎనీ ప్రాజెక్టు రెడీ అవ్వాలి అంటే ఫాలో అవుతా ఉంటారన్నమాట. సో ఇది మీకు కొంచెం ఫ్లో డయాగ్రామెటిక్ వేలో సార్ చూపిస్తుంది. HDLC చార్ట్. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, కాపీ దిస్ ఇమేజ్. ఇది ఓకే, సో ఇది చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్లానింగ్ అంటే ఏంటి, వాళ్ళు అనుకున్న రిక్వైర్మెంట్స్ని డాక్యుమెంట్ చేయడం. ఓకేనా, అంటే ఎప్పటికి రిలీజ్ కావాలి దాని ప్రకారం ఆ రిక్వైర్మెంట్స్ని ఎలాగ సార్ట్ అవుట్ చేయాలని చెప్పి ప్లానింగ్ అనేది చేసుకుంటారు. ఎవరు ప్లాన్ చేస్తారు ఇదంతా అంటే మనకి స్క్రమ్ మాస్టర్. అంటే ఇదంతా ఎజైల్. నెక్స్ట్ మీకు ఎజైల్ వస్తుంది. ఎజైల్లో డిఫరెంట్ రోల్స్ ఏమున్నాయో తెలుస్తుంది. సో ఈ ప్లానింగ్ అనేది జనరల్గా ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి ప్లానింగ్ అంటే స్ప్రింట్ ప్లానింగ్ అంటారు. ఓకేనా, స్ప్రింట్ ప్లానింగ్ ఇదంతా మీకు ఎజైల్లో వస్తుంది. సో అంటే ప్లానింగ్ అంటే ఇక్కడ మీటింగ్ అనేది పెట్టుకున్నారు. ఓకే, టీమ్స్ అంతా మీటింగ్ పెట్టుకున్నారు కదండి. సో రిక్వైర్మెంట్స్ వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టుకున్నారు కదా, అది ప్లానింగ్ అనమాట. ఓకేనా, అది రిక్వైర్మెంట్స్ వాక్ త్రూ ప్లస్ దాని ముందు ఎస్టిమేషన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, ఎలా చేయాలి ఎప్పుడు చేయాలని చెప్పి. సో ఆ ప్లానింగ్ వచ్చిన తర్వాత దాన్ని ఎనాలిసిస్ చేస్తారు. ఓకే, ఆ రిక్వైర్మెంట్స్ని ఎనాలిసిస్ చేస్తారు బై షెడ్యూలింగ్ మీటింగ్స్. ఎనాలిసిస్ అనేది రెడీ అయిపోయిన తర్వాత డిజైన్ అంటే ఏంటి, ఆర్కిటెక్ట్. ఓకేనా, ఆర్కిటెక్ట్ దానికి ఒక డిజైన్ అనేది రెడీ చేస్తారు. ఓకే, ఒక
ప్లానింగ్ అనేది రెడీ చేస్తారు. దాన్ని బట్టి ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, యాక్చువల్ డెవలప్మెంట్ వర్క్ అనమాట. ఇంప్లిమెంటేషన్ అంటే ఇద్దరు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ యాక్టివిటీని ఇంప్లిమెంటేషన్ అంటారు. ఇంప్లిమెంటేషన్ రెడీ అయ్యి మనకి టెస్ట్ ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్ అయిన తర్వాత విల్ డూ ద టెస్టింగ్. ఓకేనా, టెస్టింగ్ అనేది చేస్తాము. అంతా ఓకే అయిపోయి రిలీజ్ లైవ్ ఎన్విరాన్మెంట్కి రిలీజ్ చేసిన తర్వాత ఏముంటుంది, మెయింటెనెన్స్ ఫేజ్ అనేది ఉంటుంది. ఓకే, ఈ మొత్తం ప్రాసెస్ని వి కాల్ ఇట్ యాజ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, ఇంటర్వ్యూలో కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ఎస్టిఎల్సి. ఓకే, ఆర్ వాట్ ఈజ్ ఎస్టిఎల్సి, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ద ఎస్టిఎల్సి.